సో చాలామంది ఐవీఎఫ్ చేసుకున్న పేషెంట్స్ ఆర్ లైక్ ఎగ్ పికప్ చేసుకున్న పేషెంట్స్ నాకు అన్ని మొత్తం ఎగ్ తీసారా, మళ్ళీ ఎగ్స్ నాకు ఉండదా అనేది చాలామంది అడుగుతారు అనమాట. సో ఈ డౌట్ని నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి బ్రాంచ్. సో జనరల్గా ఒక గర్ల్ బేబీ వాళ్ళ మదర్ కడుపులో ఉన్నప్పుడే ఇన్ని ఇయర్స్లో మెచ్యూర్ అవుతారు, ఇన్ని ఇయర్స్లో ఇన్ని ఎగ్స్ ఉంటుంది అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో యూజువల్గా మదర్ పొట్టేలో ఉన్నప్పుడు మిలియన్ నంబర్స్ ఎగ్స్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ వన్స్ మీరు పుట్టిన తర్వాత ల్యాక్స్లో ఉంటుంది. వన్స్ మీరు పెద్ద మనిషి అయిపోయిన తర్వాత మల్టిపుల్ ల్యాక్స్ ఆర్ లైక్ థౌజండ్స్లో ఉంటాయన్నమాట. అండ్ దెన్ మీరు వన్స్ రీప్రొడక్టివ్ ఏజ్ ఎంటర్ అయినప్పుడు అరౌండ్ 25-30 ఇయర్స్లో స్లోలీ అది తగ్గుతూ ఉంటుంది. సో అరౌండ్ 40 ఇయర్స్లో మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది చాలా తగ్గిపోతుంది. అరౌండ్ 1500 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ దెన్ స్లోగా తగ్గించుకొని మీకు మెనోపాజ్ అనేది అటైన్ అవుతారనమాట. సో నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది ఆల్రెడీ ఫిక్స్డ్ అండి. అండ్ దెన్ మంత్ మీకు ఒక న్యూ సెట్ ఆఫ్ ఎగ్స్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేట్ వచ్చిన సెకండ్ డే మీకు జనరల్గా స్కాన్ చేస్తే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఈ సైడ్లో 6, ఈ సైడ్లో 8 అట్లా కనిపిస్తే దాన్ని వచ్చి మీకు ఒక్క డామినెంట్ ఫాలికల్ అనేది గ్రో అవుతుంది. అండ్ దెన్ మిగిలిన ఫాలికల్స్ అన్ని అపోప్టోసిస్ అంటే చనిపోతుంది అనొచ్చు. సో అట్లనే అపోప్టోసిస్ అయిపోతుంది. ఒక ఎగ్ మాత్రం ముందు వెళ్ళి రిలీజ్ అయ్యి ఛాన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. సో ఎవ్రీ మంత్ మీకు న్యూ సెట్ ఆఫ్ ఎగ్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు పీసీఓఎస్ ఉంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు రెడ్యూస్డ్ రిజర్వ్ అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉంటే తక్కువ ఎగ్ ఫామ్ అవ్వచ్చు. ఆర్ లైక్ నార్మల్ రిజర్వ్ ఉంటే నార్మల్ ఎగ్స్ ఫామ్ అవ్వచ్చు. బట్ మంత్ మీకు న్యూ సెట్ ఆఫ్ ఎగ్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.